తెలుగులో అర్థవంతంగా బైబిల్ చదవాలి. తెలుగులో అర్థవంతంగా ఇతరులకు నేను దేవుని వాక్యాన్ని బోధించాలి. దీనికి నేనేం చేయాలి? ఖచ్చితంగా కష్టపడాల్సిందే, కష్టపడకుండా అవదు. అయితే కొంతమంది ఏమంటారంటే, నాకు కష్టపడటానికి ఇష్టమే, కానీ నాకు తెలుగులో బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు, నాకు కావలసినటువంటి వసతులు లేవు అని అంటూ ఉంటారు. కొంతమందికి పాపం ఇంగ్లీష్ చదవటం రాదు, ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే చారిత్రకంగా మనకి సందర్భం తెలియాలి, సాంస్కృతికంగా ఎందుకు అలాంటి పదాలు ఉపయోగించారో మనకు తెలియాలి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి కూడా మనకు తెలియాలి. ఇవన్నీ అర్థం కావాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి డిక్షనరీలు ఉంటాయి, బైబిల్ డిక్షనరీలు, కామెంటరీలు ఉంటాయి, కాంకర్డెన్స్లు ఉంటాయి.